వెల్కమ్ టు సీఎం టైమ్స్. ముందుగా హెడ్లైన్స్. దాడులతో వైసీపీ నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరు. వైసీపీ కోసం నిలబడే నికాసైన కార్యకర్తలు ఉన్నారు. వారు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. పరమసముద్రం చెరువు వద్ద ఆంధ్ర నివజనాలకు సీఎం చంద్రబాబు దంపతులు జలహారతి ఇవ్వనున్నారు. జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ దిగువ దోనబైలులో టీడీపీ వారి దాడిలో గాయపడిన వైసీపీ నాయకులను పరామర్శించిన వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్. తరచు దాడులతో వైసీపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ వారి ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని, వైసీపీకి దూరంగా ఉండాలని చేసే పన్నాగాలను వైసీపీ నాయకులు కార్యకర్తలు బెదరం జరగదని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ దిగువ దోనబైలులో టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వైసీపీ నాయకులు కార్యకర్తలను శుక్రవారం మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ గ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నిస్సార్ అహ్మద్ తో పాటు కన్వీనర్ కరుణాకర్ రెడ్డి, సర్పంచ్ గణేష్, లక్ష్మీదేవి, హరి, చలపతి, చంద్ర నాగరాజు, వెంకటరమణ, భాస్కర రెడ్డి, మహేష్, యూనస్, సాదిక్, అబ్దుల్లా, మల్లికార్జున హాజరైనారు. నమస్కారం. ఈరోజు మదనపల్లి రూరల్ మండలం మాలేపాడు పంచాయతీ దిగువ దొన్నపల్లికి ఈరోజు మన కన్వీనర్ కరుణాకర్ అన్న, మన సర్పంచ్ గణేష్ గారు, మన ఎంపీటీసీ మేడము వీళ్ళందరూ వచ్చిందను. ఇక్కడ మెయిన్ రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇక్కడ చాలా దినాల నుండి గలాట జరుగుతుంది. దగ్గర గవర్నమెంట్ మారి 1.5 సంవత్సరం 1.5 సంవత్సరం అయింది. అప్పటి నుండి కూడా ఇక్కడ ఉండే మన వైఎస్ఆర్సీపీకి మంచి కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ విలేజెస్ లో అంతా మొత్తం వైఎస్ఆర్సీపీ ఫేవరెట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పక్క ఉండే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద ఏం చేస్తూ ఉన్నారంటే 1.5 సంవత్సరం నుండి కంటిన్యూగా అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఏదో రకంగా వాళ్ళకి హింస పెడతా ఉన్నారు. వాళ్ళు భూముల దగ్గర పోతే కూడా వాళ్ళ భూముల దగ్గర రానికుండా వాళ్ళు ఏదైనా చిన్న ఇన్సిడెంట్స్ మీద వాళ్ళ మీద గలాటకు పోయేది ఈ రకంగా జరుగుతూ ఉంది. చాలా దినాల నుండి వీళ్ళు కూడా ఓపికగా ఉన్నారు. మొన్న రీసెంట్లీ కూడా మన నాగరాజు గారు నా పక్కనే ఉన్నారు. ఆ నాగరాజు గారు కూడా పని ఏదో సేద్యం పని చేసుకుంటా పైప్ తవ్వుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్లీ పైప్ వాళ్ళ భూమిలో ఉండే పైపే వేరే వాళ్ళు వేసింటే అది తవ్వింటే దానికి బొక్కపడింటే ఆయన ఒంటరిగా ఉండేది చూసేసి ఆయనకి చాలా వరకు ఇంజూర్ చేసేసి చాలా వరకు వాళ్ళకి ఇది కొట్టి ఆయనకు తీసుకుని పోయేసి చాలా దెబ్బలు పడినాయి. తీసుకుని పోయి ఆయన కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తీసుకునేదాన్ని కూడా అధికారులు ఎట్లయిపోయినారంటే, నాయకులు చెప్పినట్టు వినేది, నాయకులు ఏదైనా చెప్తే దాని ప్రకారంగా చేయాలని చెప్పి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకోలేకుండా పోయినారు. అదేవిధంగా మళ్ళీ ఏదో రకంగా చెప్పి రిక్వెస్ట్ చేసుకుని అది చేసి ఇది చేసి మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. దాని తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈయన కేసు తీసుకునే దాన్ని కూడా ముందుకు రాలేదు. అయితే ఈ రకంగా వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇదే విధంగా పక్కనే అనుకునే ఆవులపల్లిలో కూడా ఇంత ముందు గలాట జరిగేసి వాళ్ళ మీద చాలా వరకు కేసులు వాళ్ళతో కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. ఈ రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అన్ని రకాలుగా వీళ్ళు పార్టీ వెంట ఉన్నారనే ఉద్దేశంతో అన్ని రకాలుగా వీళ్ళకి ఇది చేస్తున్నారు. దానికోసం వీళ్ళందరూ చాలా బాధపడతా ఉంటే వీళ్ళకి వచ్చిందను మేమంతా తోడు ఉంటామని చెప్పి ఇక్కడికి వచ్చేసి అన్ని మీకు మంచి చెడ్డలో ప్రతి దాంట్లో మేము తోడు ఉంటామని చెప్పి చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ ధైర్యం చెప్పి మీరంతా ధైర్యంగా ఉండండి, మీరు ఓపికగా ఉండండి, మంచిగా ఉండండి, అన్ని రకాలుగా ఏదైనా ఉంటే లీగలీ మనం కోర్టు వరకు పోదాం, కోర్టు నుండి మనం ఏదైనా ఉంటే డెసిషన్స్ తీసుకుందాము. ఈ ఆఫీసర్ల మీద లేనిపోని ఎన్డీఏ ప్రభుత్వం కూటమి వల్ల లేనిపోని ఒత్తిళ్లు తెచ్చేసి మనకందా కోఆపరేట్ లేకుండా చేయాలని చెప్పి ఉద్దేశం అన్ని చేస్తున్నారు. మీరందరూ కలిసికట్టుగా ఉందాము, అందరూ కలిసి మనము ఒక తాటి మీద ఉండి ఒక తాడు పట్టుకొని ఉంటే ప్రతి ఒక్కరూ మన జోలికి రారు అని చెప్పి ప్రతి ఒక్కరికి అందరికీ ధైర్యం చెప్పేసి ఇంకా ఫ్యూచర్లో కూడా ఏ ఇన్సిడెంట్ జరిగితే కూడా మేమంతా మీకు ఖచ్చితంగా మీకు తోడు ఉంటాము. మీరు ఓపికగా సంతోషంగా మీ వరకు మీరు ఉండండి, మీరు అధైర్యపడద్దండి, పార్టీకి కట్టుబడి ఉండండి అని చెప్పి ధైర్యం చెప్పేదానికి ఈరోజు ఈ విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ ఇది దిగుతున్న పిల్లలు కానీ ఈ పక్క సరౌండింగ్స్ ఒక 5-6 విలేజెస్ ఉన్నాయి. మాలేపాడు పంచాయతీలో 26 పల్లెలు ఉన్నాయి. వీళ్ళందరూ పక్కాగా వైఎస్ఆర్సీపీ పక్క నిలబడి ఇల్లు, పక్కాగా మా వైఎస్ఆర్సీపీ వీళ్ళు కాబట్టి వీళ్ళు కూడా ధైర్యం చెప్పేసి భరోసా ఇచ్చేదానికి ఈ విలేజ్కి రావడం జరిగింది. ఇక మీదట కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం,
ఇట్లా ఏదైనా ఇది జరిగితే ఆఫీసర్లు కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసేసుకుని ఏదైనా వీళ్ళ మీద ఏమైనా అటాక్స్ జరిగితే కూడా వాళ్ళు స్పందించి పోలీస్ కంప్లైంట్లు కానీ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడం కానీ ఈ రకంగా ప్రతి ఒక్కరికి కోఆపరేట్ చేయాలా. ప్రతి ఒక్కరు ఈరోజు మీరు గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండిన దానివల్ల ఉన్నారు. మీరు ఈరోజు ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం చేయాలి, వాళ్ళని కాదు వీళ్ళని కాదు. ఈ రకంగా కానీ మీరు చేసుకుంటా పోయినా అంటే ఫ్యూచర్లో ఫ్యాక్షన్ ఇది పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి అందరికీ కలిసి ఇది చేయండి, న్యాయం మెప్పకుండా ఆ పక్కన మాట్లాడండి. కాబట్టి 100% మేమంతా ఇంకా ఫ్యూచర్లో కలిసికట్టుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇంకా ఫ్యూచర్లో 100% మేము పార్టీ కట్టుబడి ఉంటామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం. చిత్తూరు జిల్లా కుప్పం సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చకచక జరుగుతుంది. రేపు కుప్పం మండలం పరమసముద్రం చెరువు వద్ద హాంద్రీ నీవా జలాలకు సీఎం చంద్రబాబు దంపతులు జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో ఎంఓయూలు చేసుకోనున్నారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయడానికి తెలుగు తమ్ముళ్లు కృషి చేస్తున్నారు. రేపు సాయంత్రం పర్యటన ముగించుకొని పరమసముద్రం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్లో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. అంటే ఇన్ కేసు మీకు ఒకళ్ళే ఉన్నారంటే కాదర్ ఉంటారు, చాలా మంది ఉంటారు, యూనిట్ ఆఫీసర్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మండలంలోని దిగువమెట్ట తాండా గ్రామంలో జలజీవన్ మిషన్ పనులను ప్రారంభించారు. తాండాలో నివసిస్తున్న ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు 7.6 లక్షలతో నూతన మంచినీటి పైప్ లైన్ నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. పనులను స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తికి మించి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
100 ఏళ్ల నాటి ప్రాజెక్టు నిలబడింది. తెలంగాణ కామారెడ్డి జిల్లాలోని మంచిప్ప చెరువుపై 1922లో నిజాం పాలనలో 70,000 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా పోచారం ప్రాజెక్టును నిర్మించారు. నిన్న ఏకంగా 1.80 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. దీనికి గండిపడడం ఖాయమని లోతట్టు ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం భావించింది. కానీ ఆ డ్యాం సగర్వంగా నిలబడింది. వేలాది మంది ప్రాణాలను, కోట్లాది విలువైన ఆస్తులను కాపాడింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. దాడులతో వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరు. వైసీపీ కోసం నిలబడే నికాసైన కార్యకర్తలు ఉన్నారు. వారు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. పరమ సముద్రం చెరువు వద్ద ఆంధ్ర నివజనాలకు సీఎం చంద్రబాబు దంపతులు జలహారతి ఇవ్వనున్నారు. జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.